బనకచెర్లపై కేంద్ర నిపుణుల కమిటీ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. రెండు రాష్ట్రాల అంగీకారం లేకుండా ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని కమిటీ తెలిపిందని చామల అన్నారు. బనకచెర్ల విషయంలో హరీష్ రావు అనవసరపు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. బనకచెర్ల విషయంలో కేంద్ర కమిటీ సానుకూలంగా స్పందించడానికి సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణమన్నారు. జల సంఘం అలాగే గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఈ రెండు పరిశీలించకుండా రెండు రాష్ట్రాలు సఖ్యతకు రాకుండా ఈ యొక్క ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం వీలు కాదని చెప్పడం జరిగింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు, బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు నిన్న సాయంత్రం స్పందిస్తూ ఇది వారు చేసిన ప్రయత్నం మూలంగానే జరిగిందని చెప్పి తెలంగాణ ప్రజలకు వారి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా హరీష్ రావు గారు దీన్ని రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోవట్లేరని, ఆల్రెడీ డిపిఆర్లు సబ్మిట్ చేసిరని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వమని చెప్పడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తుంది. నిన్న మీరు చూసిరు, లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్సనల్ గా కూడా వెళ్లడం జరిగింది. ఆ రోజు కూడా బీజేపీ నాయకులను, కిషన్ రెడ్డి గారిని అందరినీ కూడా సెక్రటేరియట్కి పిలిస్తే కిషన్ రెడ్డి గారు రాకుండా కిషన్ రెడ్డి గారు ముందు రోజే పోయి అక్కడ కలవడం జరిగింది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మార్చులు తీసుకున్నటువంటి అగ్రెసివ్ స్టెప్స్ వల్లనే ఈ రోజు ఈ యొక్క కమిటీ ఆలోచనకు వచ్చి ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్లో పెట్టడం జరిగిందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. హరీష్ రావు గారు మళ్లీ ఉద్యమ సమయంలో రెచ్చగొట్టిన విధంగా రెచ్చగొట్టాలన్న ఆలోచనను తిప్పికొట్టడాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని